Analogy, Sachishutta Hoilasi, Balaram Hoila Nikai. It is explained that Krishna, who appeared in Dapur Juga along with Balaram, that Krishna Balaram appeared as Gauranga Mahaprabhu and Nityananda Prabhu in the age of Kali. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఏ భగవంతుడైతే కృష్ణుడు ద్వాపర యుగంలో బలరాముడితో పాటుగా అవతరించాడు అదే భగవంతుడు కృష్ణుడు ఈ కలియుగంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా బలరామ అవతారం అయినటువంటి నిత్యానంద ప్రభుతో పాటుగా అవతరించాడు. All of you know that Krishna appeared 5,000 years ago in Vrindavan Dham. మీ అందరికీ తెలుసు 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు బృందావన ధామంలో అవతరించాడు. Along with his elder brother Balaram. ఎవరితో పాటుగా అంటే తన యొక్క అన్నయ్య అయినటువంటి బలరాముడితో పాటుగా. In Kali Yuga, Lord appeared as Chaitanya Mahaprabhu. అయితే కలియుగంలో అదే భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించాడు. And Chaitanya Mahaprabhu appeared around 540 years before. చైతన్య మహాప్రభు ఎప్పుడు అవతరించారు? 540 సంవత్సరాల క్రితం అవతరించారు. In the year 1486. ఎప్పుడు అని అంటే 1486వ సంవత్సరంలో అవతరించారు. In a place known as Sridham Mayapur in the state of West Bengal. ఎక్కడనంటే శ్రీధామ్ మాయాపూర్లో పశ్చిమ బెంగాల్లో శ్రీధామ్ మాయాపూర్ అనే ప్రాంతంలో అవతరించారు. It is around 125 kilometers north of Calcutta. కలకత్తాకి ఉత్తరం వైపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం మాయాపూర్ ధామం. How many of you visited Mayapur Dham? మాయాపూర్ ధామాన్ని ఎంతమంది సందర్శించారు? ఇక్కడ Those who have visited, very good. Those who have not visited, please plan a visit for Mayapur Dham. ఎవరైతే మాయాపూర్ సందర్శించారో మంచిది వాళ్ళు, ఎవరైతే సందర్శించిన వాళ్ళు ఉన్నారో మీరు మాయాపూర్ దర్శించడానికి మీరు వెంటనే ఏర్పాట్లు చేసుకోండి అంటున్నారు. Chaitanya Mahaprabhu appeared in Mayapur Dham and Nityananda Prabhu appeared in Ekachakra Dham. చైతన్య మహాప్రభు ఏమో మాయాపూర్ ధామంలో అవతరించారు, నిత్యానంద ప్రభు ఏమో ఏకచక్ర ధామంలో అవతరించారు. Both are in West Bengal, but Mayapur is in Nadia district, Ekachakra is in Birbhum district of West Bengal state. అయితే రెండు కూడా నదియా జిల్లాలోనే ఉన్నాయి. ఈ మాయాపూర్ అనేటువంటి ఏదైతే ఉందో ఇది నదియా జిల్లాలో, ఏమి ఏకచక్రధామం అనేటువంటిది వేరే జిల్లాలో ఉంది. Do you accept that Krishna appeared as Chaitanya Mahaprabhu? Both are the same personalities. కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరించాడు, శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఇద్దరు ఒకటే అని మీరు అంగీకరిస్తారా? Very good. Then you don't have to discuss much about their identity. అట్లయితే వాళ్ళ యొక్క ఇద్దరు ఒక్కటే అనే విషయం గురించి మనం ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అంగీకరిస్తున్నారు. Many people in this world don't know Chaitanya Mahaprabhu is God. కానీ ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు శ్రీ చైతన్య మహాప్రభు ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడు అనే విషయం తెలియదు. It is our duty to establish, also make people understand based on scriptures that Lord Chaitanya Mahaprabhu is the Supreme Personality of God. కానీ ఇది మనందరి బాధ్యత, అందరికీ అవగాహన కలిగించాలి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరో కాదు సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే ఈ కలియుగంలో అవతరించాడు అని చెప్పి తెలియజేయాలి. The process to awaken our bhakti in this age of Kali is Harinam Sankirtan. అయినా నిశ్శబ్దంగా ఉండండి, ప్రవచనం జరుగుతుంది, ఓకేనా? నిశ్శబ్దంగా ఉండండి. సో ఈ కలియుగంలో భక్తిని మనం చక్కగా విస్తృతంగా వ్యాపింపజేయడానికి నిజమైనటువంటి అవకాశం ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమమే నిజమైన అవకాశం. In Satyuga, the process was Ashtanga Yoga. సత్యయుగంలో విధానం ఏంటంటే అష్టాంగ యోగం. In Treta Yuga was fire sacrifice. త్రేతాయుగంలో అక్కడ యజ్ఞయాగాదులు చేయడం యుగ ధర్మంగా ఉండింది. In Dwapar Yuga, worshipping the Lord, deity form of the Lord in the temple. ఇక ద్వాపరయుగానికి వచ్చేసరికి మందిరంలో శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేసేది యుగ ధర్మంగా ఉండింది. And in Kali Yuga, the process is Harinam Sankirtan. కలియుగంలో విధానం ఏంటంటే హరినామ సంకీర్తనే విధానం అన్నమాట. Which we discussed yesterday evening. ఆ హరినామ సంకీర్తన ఎందుకు ముఖ్యమైనదనే విషయం గురించి నిన్న సాయంకాలం మన ప్రవచనంలో చర్చించాం.
So Nityananda Prabhu appeared 12 years before Lord Chaitanya's appearance. నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు అవతరించడానికి 12 సంవత్సరాల ముందు అవతరించారు. So when Nityananda Prabhu was 12 years old, one sannyasi came in his village, Ekachakradham. నిత్యానంద ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏకచక్ర ధామానికి ఒక సన్యాసి వచ్చాడు. And that sannyasi was staying in the house of Nityananda Prabhu. ఆ సన్యాసి వచ్చి నిత్యానంద ప్రభు ఇంట్లోనే నివాసం ఉన్నారు. The father's name, Nityananda Prabhu's father's name is Harai Pandit and mother's name is Padmavati Devi. నిత్యానంద ప్రభు యొక్క తండ్రి గారి పేరు హడాయి పండిట్, తల్లి గారి పేరు పద్మావతి దేవి. And it is the duty of the Grihastha to give some gift when they come to their house. ఒక గృహస్థుడి యొక్క బాధ్యత ఏంటంటే ఎవరైనా సన్యాసి ఇంటికి వచ్చాడంటే ఆయనకి ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. అది గృహస్థుడి యొక్క బాధ్యత. Serving the sannyasi is the duty of dharma of the Grihastha. ఒక సన్యాసికి సేవ చేసుకోవడం అనేటువంటిది ఒక గృహస్థుడి యొక్క బాధ్యత. So Nityananda Prabhu's father was ideal Grihastha, so he told the sannyasi, whatever you want, I will give you. నిత్యానంద ప్రభు యొక్క తండ్రి అయినటువంటి హడాయి పండిట్ ఆయన ఆదర్శప్రాయమైన గృహస్థుడు. అందువల్ల ఏమన్నాడంటే సన్యాసితో మీరు ఏమడిగినా నేను ఇస్తానండి అని చెప్పన్నాడు సన్యాసితో. Sannyasi said, I want your son as my assistant. వెంటనే సన్యాసి ఏమడిగాడంటే కుమారుణ్ణి నాకు సేవకుడిగా పంపిస్తావా అని అడిగారు. It was like a thunderbolt in their heart. అది ఆయనకి గుండెల్లో పిడుగు పడినట్లయింది అది. Because Nityananda Prabhu was the source of life for whole Ekachakradham. ఎందుకంటే నిత్యానంద ప్రభుని ముద్దుగా నితాయ్ అని పిలుచుకునేవాళ్ళు. నితాయ్ అని అంటే ఆ మొత్తం ఏకచక్ర ధామానికే ప్రాణం అనమాట. But what to do? He promised, so Nityananda Prabhu left Ekachakradham and started traveling with that sannyasi. కానీ ఏం చేస్తాం, మాట అన్నారు కదా, మీరు ఏది అడిగినా ఇస్తానని సన్యాసి కోరారు కదా, కాబట్టి ఏం చేశారంటే నిత్యానంద ప్రభు ఆ సన్యాసితో కలిసి ఏకచక్రధామను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఇంకా దేశ సంచారం చేస్తూ ఉన్నారు. And he was traveling all over India. మొత్తం భారతదేశం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. Nityananda Prabhu came all the holy places of South India also. అలా నిత్యానంద ప్రభు అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని చూసుకుంటూ ఈ దక్షిణ భారతదేశానికి కూడా వచ్చారు నిత్యానంద ప్రభు. The whole 20 years he was traveling to different holy places. 20 సంవత్సరాల పాటు భారతదేశంలో అనేక స్థలాలు క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ వచ్చారు ఆయన. And at the end he came to Vrindavan. చిట్ట చివరికి బృందావనానికి వచ్చారు. And in Vrindavan he was waiting. బృందావనంలో అక్కడ ఎదురు చూస్తున్నారు ఆయన. When Lord Chaitanya Mahaprabhu will start Harinam Sankirtan movement. దేనికి ఎదురు చూస్తున్నారు? శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడు హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు. So Mahaprabhu appeared in Navadvip Dham, Mayapur Dham. చైతన్య మహాప్రభు నవదీప్ ధాములు అంటే మాయాపూర్ ధాములు అవతరించారు. But in his childhood he was enjoying educational pastime. కానీ చిన్న వయసులో చైతన్య మహాప్రభు తన యొక్క ఆ చదువులు చదువుకునే రోజుల్లో ఆ చదువుల్లో ఆయన అద్భుతమైనటువంటి లీలలు చేస్తున్నారు. He was famous as Nimai Pandit. ఆయన అందరూ కూడా నిమాయ్ పండిట్ అని పిలిచేవాళ్ళు, అంత ప్రసిద్ధి ఉంది. Because Mahaprabhu was born under the neem tree, that's why his name was Nimai. ఎందుకంటే చైతన్య మహాప్రభు వేప చెట్టు కింద జన్మించారు, వేప చెట్టు కింద అవతరించారు కాబట్టి ఆయన నిమాయ్ అని చెప్పి పిలిచేవారు. His another name was Vishwambhar. ఆయనకి ఇంకొక పేరు ఏమిటంటే విశ్వంబర ఆయన అసలు పేరు. Who can maintain the whole universe. అర్థం ఏంటి? సమస్త విశ్వాన్ని కూడా పోషించేవాడు అని చెప్పి అర్థం. And after sannyas his name was Sri Krishna Chaitanya. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన పేరు ఏమిటి? శ్రీకృష్ణ చైతన్య, అది ఆయన పేరు, సన్యాస పేరు. And Mahaprabhu has many names because he is the Lord, he has so many names. ఇంకా మహాప్రభువుకి అనేక పేర్లు ఉన్నాయి చైతన్య మహాప్రభుకి, ఎందుకంటే ఆయన భగవంతుడు కనుక అనేక నామాలు ఉన్నాయి. So Nimai Pandit was very expert in logic. నిమాయ్ పండిట్ తర్కము వాదము చేయడంలో చాలా అనుభవజ్ఞుడు అనమాట. He was able to defeat anybody. ఎవరు వచ్చినా కూడా ఆయన ఓడించేవాడు. And he used to defeat them very easily. చాలా సులభంగా వాళ్ళని ఓడించేవాడు. And in that way he was enjoying his life. ఆ విధంగా వాళ్ళని ఓడిస్తూ ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉన్నాడు. But devotees were not happy with Nimai. They thought Nimai is wasting his life. కానీ భక్తులు అలా అనుకోవట్లే.
భక్తులు అనుకుంటున్నారు, చూడు నిమ్మాయి అనవసరంగా తన యొక్క జీవితాన్ని సమయాన్ని వృధా చేస్తున్నాడు. spending his time for this useless logic. ఎందుకంటే ఆ సమయం అంతా కూడా విలువైన సమయాన్ని అనవసరమైనటువంటి తర్కవాదాల కోసం ఉపయోగిస్తున్నాడు. He should spend time for devotional service. దీనికన్నా ఆ సమయం భక్తి సేవకు ఉపయోగించాలి కదా. The devotees used to avoid Nimai Pandit. అందుకని భక్తులు నిమ్మాయి పండిట్ అంటే కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. If Nimai Pandit comes in this way, they will take another route to avoid Nimai. నిమ్మాయి పండిట్ ఈ దారిలో వస్తున్నారు అనుకో, భక్తులు చూసి వాళ్ళు ఈ పక్క దారిలో వెళ్ళిపోయేవాళ్ళు. And Nimai understood. నిమ్మాయి అర్థం చేసుకున్నాడు అది. Devotees are avoiding me. నన్ను భక్తులు దూరం పెడుతున్నారు. And he said, oh, you are avoiding me because I am not a devotee, but I will show you one day what kind of devotee I can become. నేను భక్తుని కాదు అని చెప్పి మీరు నన్ను దూరం పెడుతున్నారా? ఒక రోజు చూపిస్తాను, నేను ఎట్లాంటి భక్తుడినో మీ అందరికీ చూపిస్తాను నేను. So when he was 20 years old, అని 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత so Mahaprabhu went to Gaya మహాప్రభు గయా క్షేత్రానికి వెళ్ళారు. to perform Shraddha ceremony of his departed father. దేనికి వెళ్ళారు అని అంటే పరమపదించినటువంటి తన యొక్క తండ్రి గారికి శ్రద్ధ కర్మకాండ చేయడానికి వెళ్ళారు. There he met his spiritual master, Ishwara Puripad. అక్కడ ఎప్పుడైతే అక్కడ తండ్రికి అక్కడ పిండి ప్రదానం చేద్దామని వెళ్ళారో అక్కడ తన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ఈశ్వరపురిని కలిశారు. He had the darshan of the lotus feet of Lord Vishnu at Gayadham. గయాధాములో దేవదేవుడు విష్ణువు యొక్క పాదాలని దర్శనం చేసుకున్నాడు. So by taking darshan of the lotus feet of Lord Vishnu and taking initiation and getting the mantra from his guru, Mahaprabhu developed love of God. విష్ణు పాదాన్ని దర్శనం చేసుకున్నారు. ఆ భగవంతుని యొక్క నామాన్ని తన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి ఈశ్వరపురి నుంచి హరినామ దీక్ష తీసుకున్నారు. ఆ విష్ణుపాద దర్శనంతో భగవత్ ప్రేమను పొందారు చైతన్య మహాప్రభు. He was in ecstasy. ఎంతో తన్మయత్వంలో ఉన్నారు. In ecstatic mood, he was running towards Vrindavan. ఆ తన్మయత్వ భావంతో ఆయన బృందావన ధామం వైపు పరిగెడుతూ వస్తున్నారు. That time there was a message from the sky, and the message was, now is not the time to go to Vrindavan. అప్పుడు ఆయన అలా పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించింది. ఏమనంటే, నువ్వు బృందావనం వెళ్ళడానికి ఇది సరైన సమయం కాదు అని. You appeared in this world to establish Sankirtan Dharma. Now you go back to Mayapur Navadvitam and start the Sankirtan. ఆ ఆకాశ స్వరం చెప్పింది, నువ్వు ఈ ప్రపంచంలో అవతరించింది సంకీర్తన ధర్మాన్ని స్థాపన చేసేదానికోసం. అందువల్ల ఇప్పుడు బృందావనానికి పరిగెట్టద్దు, నువ్వు నవదీప్ ధామానికి వెళ్ళి సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించు. So Mahaprabhu came back to Mayapur, చైతన్య మహాప్రభు మళ్ళీ మాయాపూర్ ధామానికి వెనక్కి వచ్చేసారు. but he is no more Nimai. కానీ ఇంక ఇప్పుడు ఆయన నిమ్మాయిలాగా లేరు, ఇంతకు ముందులాగా. Now he is transformed into a great devotee of the Lord. ఎందుకంటే ఇప్పుడు ఆయన గొప్ప భగవద్ భక్తుడు అయ్యాడు. And he was still feeling separation from Krishna. He was crying out always, where is Krishna? Where is Krishna? ఎంత గొప్ప భక్తుడు అయ్యాడనంటే, కృష్ణుడి నుంచి నేను దూరం అయిపోయానని కృష్ణుడి యొక్క ఎడబాటుతో విరహవేదనతో కృష్ణుడు ఎక్కడా అని చెప్పి విలపిస్తున్నాడు. He called devotees of Navadip in the house of Shuklambar Brahmachari and expressed his heart. శుక్లాంబర బ్రహ్మచారి ఇంటికి వెళ్లి అక్కడ నవద్వీప్ ధామంలో ఉన్న భక్తులందరినీ కూడా అక్కడికి పిలిచి తన హృదయంలో ఉన్నటువంటి భావాన్ని తెలియజేశాడు చైతన్య మహాప్రభు. And he was telling that Krishna came, embraced me, now he disappeared. I don't know where is he. I'm not able to find him. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, కృష్ణుడు వచ్చాడు, నన్ను ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు, తర్వాత నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు కృష్ణుడు. That is the mood of our Gaudiya Vaishnava Parampara. ఇదే మన గౌడీయ వైష్ణవ పరంపర యొక్క భావన ఇదే. This is known as Vipralamba Bhav. దీన్ని ఏమంటారంటే విప్రలంబ భావము అని చెప్పి అంటారు. We can love the Lord in separation, we can love the Lord in association. భగవంతుని మనం మన సమక్షంలో అంటే భగవంతుని దగ్గర ఉండి భగవంతుని ప్రేమించవచ్చు, భగవంతుని యొక్క ఎడబాటులో కూడా భగవంతుని ప్రేమించవచ్చు. So Mahaprabhu was experiencing love in separation. ఇక్కడ చైతన్య మహాప్రభు భగవంతుని ఎడబాటులో భగవంతుని ప్రేమించడం అనేటువంటి దాన్ని అనుభూతి చెందుతున్నారు. And he started his Sankirtan movement in Mayapur Dham. అలా ఆయన సంకీర్తన ఉద్యమాన్ని మాయాపూర్ ధామంలో ప్రారంభించారు. Every day on the streets of Navadip, Mahaprabhu along with his associates was chanting the holy name of the Lord. ప్రతిరోజు చైతన్య మహాప్రభు తన అనుయాయులతో అనుచరులతో కలిసి వీధుల్లో భగవన్నామ సంకీర్తన చేస్తూ తిరిగేవారు. So devotees are in ecstatic mood, chanting, dancing,
along with their master, Lord Chaitanya Mahaprabhu. చైతన్య మహాప్రభుతో కలిసి అక్కడ భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వ భావంతో ఉన్నారనమాట. ఎందుకంటే భగవన్నామాన్ని చక్కగా కీర్తిస్తూ జపిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. When Mahaprabhu started this, Nityananda Prabhu understood that my Lord has started the Sankirtan movement. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇలా ఇది మొదలు పెట్టారో హరినామ సంకీర్తన ఉద్యమాన్ని, వెంటనే నిత్యానంద ప్రభు అర్థం చేసుకున్నారు, మా దేవుడు సంకీర్తన ఉద్యమాన్ని మొదలు పెట్టాడు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. Then he left Vrindavan Dham and came to Mayapur Dham వెంటనే నిత్యానంద ప్రభు బృందావన ధామాన్ని వదిలిపెట్టి మాయాపూర్ ధామానికి వచ్చారు to meet Lord Chaitanya Mahaprabhu. చైతన్య మహాప్రభువుని కలవడానికి. And he was hiding in the house of Nandanacharya. అయితే చైతన్య మహాప్రభు ఎక్కడున్నారు? నందనాచార్య యొక్క భవనంలో అక్కడ దాక్కుని ఉన్నారు ఆయన. Chaitanya Mahaprabhu called Haridas Thakur and Srivas Pandit that one great personality came in Navadvip Dham. We should go and search for that great personality. చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట, నవదీప ధామంలో ఒక గొప్ప వ్యక్తి మహాత్ముడు వచ్చాడు, ఆ మహాత్ముడిని నువ్వు వెతికి పట్టుకోవాలి అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ల వరకు చెప్పాడు. I saw in the dream that great personality came. ఆ గొప్ప మహాత్ముడి నవదీప ధామానికి వచ్చాడని చెప్పి నాకు స్వప్నంలో కనిపించింది. Both of them started searching for Nityananda Prabhu for hours, but after that they could not find him. వాళ్ళందరూ గంటల తరబడి వాళ్ళిద్దరు కూడా నిత్యానంద ప్రభు కోసం వెతికారు. ఎంత వెతికినా కూడా నిత్యానంద ప్రభు కనిపించలేదు. Then they reported that we are not able to find Nityananda Prabhu in Navadvip Dham. You told us to find him, but we are not able to find him. వాళ్ళు అన్నారు, నవదీప ధామంలో నిత్యానంద ప్రభు ఎక్కడున్నాడో కనుక్కోండి అని చెప్పి మాకు పంపించారు, ఆయన వచ్చాడని చెప్పి సమాచారం ఇచ్చారు, కానీ ఎక్కడ వెతికినా కూడా ఆయన దొరకలేదు అని చెప్పి అన్నారు. Then Mahaprabhu said, okay, you follow me. అప్పుడు చైతన్య మహాప్రభు, సరే దొరకలేదు కదా, వెతికారు, మీరు నాతో పాటు రండి నా వెనకాల. Mahaprabhu knew where is Nityananda Prabhu. చైతన్య మహాప్రభుకు తెలుసు నిత్యానంద ప్రభు ఎక్కడున్నారో. So by this past time, Mahaprabhu is teaching all of us, we cannot find Nityananda without the mercy of Lord Chaitanya Mahaprabhu. అంటే ఈ లీల ద్వారా మనకి చైతన్య మహాప్రభు ఏం నేర్పిస్తున్నారంటే, నిత్యానంద ప్రభువును మనం తెలుసుకోవాలంటే, కనుక్కోవాలంటే చైతన్య మహాప్రభు కృప లేకుండా సాధ్యం కాదు. Without the mercy of Nityananda Prabhu, we cannot find Chaitanya Mahaprabhu. Without the mercy of Chaitanya Mahaprabhu, we cannot find Nityananda Prabhu. అంటే చైతన్య మహాప్రభు కృప లేకుండా నిత్యానంద ప్రభుని చూడలేము, నిత్యానంద ప్రభు కృప లేకుండా చైతన్య మహాప్రభుని చూడలేము. Raghunath Goswami wanted to meet Chaitanya Mahaprabhu, wanted to join him directly. ఇప్పుడు రఘునాథ్ దాస్ కోసం విషయం మీరు చూడండి, ఆయన చైతన్య మహాప్రభు ఎక్కడున్నారో కనుక్కొని చైతన్య మహాప్రభుని ప్రత్యక్షంగా వెళ్ళి ఆయనతో చేరాలనుకున్నారు. So Raghunath Goswami came to meet Chaitanya Mahaprabhu in Santipur in the house of Advaita Acharya Thakur. అందుకని రఘునాథ్ దాస్ గోస్వామి ఎక్కడికి వెళ్ళారు? శాంతిపూర్లో అద్వైతాచార్య గృహానికి వెళ్ళారు. అక్కడ చైతన్య మహాప్రభుని కలవాలని వెళ్ళారు. And he said, I have no interest in family life, I want to join you full time. చెప్పాడు అక్కడికి వెళ్ళి, నాకు ఈ కుటుంబ జీవితం మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు చైతన్య మహాప్రభు, మీతో మీ దగ్గర పూర్తికాల భక్తుడిగా మీదకి సేవ చేసుకోవాలని ఉంది అని చెప్పి అన్నాడు. Mahaprabhu refused his proposal. చైతన్య మహాప్రభు తిరస్కరించారు. ఆయన He said, don't show your monkey renunciation. ఏమన్నారు తెలుసా? నీ మర్కట వైరాగ్యం ఇక్కడ ప్రదర్శించొద్దు అని చెప్పన్నారు. You should go back, get married, act like a worldly person and experience the devotion and renunciation inside. నువ్వు వెనకెళ్ళి నువ్వు వివాహం చేసుకో, కుటుంబ జీవితాన్ని పాటిస్తూ భగవద్భక్తి అంటే ఏంటి అనేటువంటిది అంతరంగంలో అన్నింటి మధ్య ఉన్న దేని పట్ల కూడా బంధనలేనటువంటి వైరాగ్య భావనని అంతరంగంలో కలిగి ఉండి భక్తియుక్త సేవ నువ్వు చేసుకో అని చెప్పారు. Grihasthas should perform their duties very nicely. గృహస్థులు అంటే వాళ్ళకి అక్కడ అప్పచెప్పబడినటువంటి విధించబడిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చేయాలి. Grihasthas should not act like sannyasis. గృహస్థులు సన్యాసుల్లాగా ప్రవర్తించకూడదు. Experience renunciation but internally. వాళ్ళు వైరాగ్య భావాన్ని పెంపొందించుకోవచ్చు, అంతరంగంలో వైరాగ్య భావాన్ని పెంపొందించుకోవచ్చు, బయటికి ప్రదర్శించకూడదు. But externally they should perform their duties very nicely. బాహ్యంగా ఓ గృహస్థుడిగా వాళ్ళ బాధ్యతలు ఏమున్నాయో వాటన్నింటినీ చక్కగా నిర్వర్తించాలి. So Raghunath got married. His wife was beautiful like the Apsara in the heavenly planet. మరి రఘునాథ్ దాస్ గోస్వామికి వివాహం అయింది. ఆయన భార్య దేవలోకంలో అప్సరసలాగా ఎంతో అందంగా ఉండేది. And Raghunath was also very rich. His father used to earn, uncle used to earn a lot of money, multi-billionaire. మరి రఘునాథ్ దాస్ గోస్వామి కూడా చాలా చాలా ధనవంతుడు. ఆయన తండ్రి గాని ఆయన యొక్క
బాబాయి గాని ఇద్దరు ఏమంటే వాళ్ళు చాలా చాలా అంటే ఆగర్భ శ్రీమంతులు అంటారే అట్లా అంత కోటీశ్వరులు వాళ్ళు. Opulence like Indra. వాళ్ళకి ఇంద్రుడికి ఉన్నట్టుగా అంత సంపద ఉండేది. Wife like Apsara. అంటే ఇప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామికి సంపద ఏమో ఇంద్రుడిలో ఉంది, భార్య ఏమో అప్సరసలా ఉంది. But Raghunath has no interest. కానీ రఘునాథ్ దాస్ గోస్వామికి వాటి పట్ల ఆసక్తి లేదు. Regularly he try to escape his house and go to Chaitanya Mahaprabhu. ప్రతిరోజు కూడా దాదాపుగా అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఇంటి నుండి బయటికి వెళ్లి చైతన్య మహాప్రభుతో చేరాలని. But heavy security arrangement was there, high level security. కానీ అక్కడ ఇంటి దగ్గర ఏంటంటే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బాగా చాలా బలంగా పగడబందీగా బందోబస్తు ఉంది. బయటికి వెళ్ళేదానికి తప్పించుకునే దానికి కుదరదు. Whenever he tried to escape, he was arrested back. ఎప్పుడైతే ఆయన బయటికి తప్పించుకొని వెళ్ళాలని ప్రయత్నించిన ప్రతిసారి మళ్ళీ వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చేస్తున్నారు. Then his mother, Raghunath's mother, gave a proposal to her husband. Why we are wasting our time like that? Bind him with ropes so that he cannot go like this. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి తల్లి తన భర్తతో అంటుంది, ఏంటండి ఇది, మాటికి తప్పించుకొని పారిపోవాలని చూస్తాడు ఈ పిల్లాడు, అసలు తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టిపడేయండి ఇంట్లో అని చెప్పండి. The proposal was to keep him as home arrest. అంటే ఏంటంటే అక్కడ గృహ నిర్బంధం చేసేయండి పిల్లవాడిని అని చెప్తున్నామే. Then Raghunath's father told that Apsara like wife and opulence like Indra cannot bind him. How the ordinary rope of this world can bind Raghunath? అప్పుడు తండ్రి చెప్పాడు అనమాట, రఘునాథ్ దాస్ కోసం తండ్రి రఘునాథ్ దాస్ కోసం తల్లితో అంటే తన భార్యతో చెప్తున్నాడు, ఏమే అర్థం చేసుకో, ఇంద్రుడు అంతటి సంపద ఉంది మన దగ్గర, అప్సరస లాంటి భార్య ఉంది అతనికి, అవే అతన్ని బంధించలేకపోతున్నాయే, ఈ సామాన్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ తాళ్ళు ఏం బంధిస్తాయి అతన్ని, ఆ సంపద ఆ భార్య అనేది బంధించలేకపోతుంది అతన్ని, ఇవేం బంధిస్తాయి అతన్ని అని చెప్పాను. Who received the mercy of Lord Chaitanya Mahaprabhu, nobody can bind. చైతన్య మహాప్రభుకి అనుగ్రహాన్ని పొందిన వాడిని ఈ ప్రపంచంలో ఎవరూ బంధించలేరు. మహాప్రభుర్ భక్తగణేర్ వైరాగ్య ప్రధాన్ తాహ దేపిపితహాన్ గౌర భగవాన్. The primary symptom of a devotee of Lord Chaitanya that he is full of renunciation. ఇతను చైతన్య మహాప్రభు భక్తుడు ఆయన చెప్పడానికి అతనిలో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఆ భక్తుడు సంపూర్ణ వైరాగ్యంతో ఉంటాడు. Lord Chaitanya Mahaprabhu becomes very pleased by seeing this renunciation of the devotee. చైతన్య మహాప్రభుకి తన భక్తుల్లో వైరాగ్య భావన కనిపిస్తే ఎంతో ప్రసన్నమయ్యేవాడు. Chaitanya Mahaprabhu's movement is based on Niskam Bhakti. చైతన్య మహాప్రభు ఈ ఉద్యమమే దేని మీద ఆధారపడి ఉంది? నిష్కామ భక్తి. Not Sakama Bhakti. సకామ భక్తి కాదు. Sakama Bhakti means you'll go to higher planetary system. సకామ భక్తి అంటే అది చేస్తే మహా అంటే నువ్వు కాస్తంత ఉన్నత లోకాల వరకు స్వర్గలోకాల వరకు వెళ్ళగలుగుతావు అంతే. Maximum we can go back to Vaikuntha Mukti. లేదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కూడా వైకుంఠ ముక్తి దగ్గరకు వెళ్తావు. But Krishna came as Chaitanya Mahaprabhu to give Krishna Prema. కానీ కృష్ణుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా ఎందుకు అవతరించాడంటే కృష్ణ ప్రేమను ఇవ్వడానికి అవతరించాడు. By performing Sakam Bhakti we cannot get love of God. సకామ భక్తి చేసేవాళ్ళు ఎవరే కానీ కృష్ణ ప్రేమను పొందలేరు, భగవత్ ప్రేమను పొందలేరు. In order to get love of Godhead, we have to perform Shuddha Bhakti. నువ్వు భగవత్ ప్రేమను పొందాలి అని అంటే శుద్ధ భక్తి చేయాల్సిందే. అమ్మా అమ్మా కొంచెం కొద్దిక్కింది. So Mahaprabhu came to distribute love of Godhead, and the process is Niskam Bhakti. చైతన్య మహాప్రభు ఎందుకు అవతరించారనంటే భగవత్ ప్రేమను ఇవ్వడానికి అవతరించారు. ఆ భగవత్ ప్రేమ పొందాలి అంటే దానికి విధానం ఏంటంటే నిష్కామ భక్తి చేయాలి. Renunciation does not mean external dress. వైరాగ్యం అంటే బాహ్యంగా వైరాగ్య వస్త్రధారణ వేసుకోవడం కాదు. Mahaprabhu's most of the devotees are grihasthas. చైతన్య మహాప్రభు దగ్గర ఉండేటువంటి భక్తులలో దాదాపు ఎక్కువ మంది గృహస్థులే ఉన్నారు. They are full of renunciation. కానీ గృహస్థులుగా ఉన్న వాళ్ళ దగ్గర సంపూర్ణ వైరాగ్య భావన ఉండేది. Mahaprabhu was performing Harinam Sankirtan daytime on the streets of Navadip, night time in the house of Srivas Thakur. చైతన్య మహాప్రభు ఏం చేసేవారంటే పగలేమో నవదీప్ ధామ వీధుల్లో హరినామ సంకీర్తన చేసేవారు, రాత్రి వేళల్లో శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో నామ సంకీర్తన చేసేవారు రాత్రంతా. So that will come back. Then
Raghunath got the news that Nityananda Prabhu came at Panihati. సరే ఇది ఇలా ఉంటే రఘునాథ్ దాస్ గోస్వామికి ఒక రోజున ఒక వార్త తెలిసింది. ఏమని? నిత్యానంద ప్రభు పానిహట్టి గ్రామానికి వచ్చారనే వార్త తెలిసింది. And Nityananda Prabhu was performing his pastime there with his associates. And Raghunath got the news that Nityananda Prabhu came and he wanted to meet him. చైతన్యం ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామికి తెలిసింది ఈ వార్త. ఏమని? నిత్యానంద ప్రభు ఈ విధంగా లీలలు చేయడానికి పానిహట్టి గ్రామానికి వచ్చారు. ఆ వచ్చారు కాబట్టి నిత్యానంద ప్రభుని ఏదో ఒక విధంగా నేను కలవాలి అని చెప్పి అనుకున్నాడు. Nityananda Prabhu was sitting on a high place under the banyan tree along with his associates. అక్కడ నిత్యానంద ప్రభు ఒక రాతి చెప్ట అంటాం కదా, పెద్ద రావి చెట్టు ఉంది. రావి చెట్టు మీద దగ్గర ఉన్నటువంటి రాతి చెప్ట పైన కూర్చొని ఉన్నారు నిత్యానంద ప్రభు గంగానది తీరంలో. At the bank of Ganga. గంగానది తీరంలో కూర్చొని ఉన్నారు. So Raghunath came and offered obeisances from a distance. రఘునాథ్ దాస్ కోసం వచ్చారు. వచ్చి దూరం నుంచి ప్రణామం చేశారు. Then Nityananda Prabhu associates told Nityananda Prabhu that Raghunath is offering obeisances from a distance. నిత్యానంద ప్రభు సహచరులు చెప్పారనమాట. నిత్యానంద ప్రభు చూసారా, చాలా దూరంగా మీకు అక్కడి నుంచి ప్రణామం చేస్తున్నాడు రఘునాథ్ దాస్ గోస్వామి అని చెప్పి అన్నారు. Nityananda Prabhu, oh, that thief, he is a thief, catch him, bring him. వెంటనే నిత్యానంద ప్రభు అన్నారు, దొంగ, ఆ దొంగ అక్కడున్నాడా, వెళ్ళండి, వెళ్ళి దొంగను పట్టరండి ఇట్లా అని చెప్పి అన్నారు. Nityananda Prabhu was addressing Raghunath as thief. నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ గోస్వామిని దొంగ అంటున్నాడు. He didn't steal anything. ఏమి అతను ఏం దొంగిలించలేదే, He's a very rich person. ఆయనే పెద్ద ధనవంతుడు, How come? ఆయన ఎట్లా దొంగ అయ్యాడు? Because he wanted to steal Chaitanya Mahaprabhu without the permission of Nityananda. ఎందుకు దొంగ అన్నాడంటే, చైతన్య మహాప్రభునే దొంగతనం చేయాలని చూస్తున్నాడు. నిత్యానంద ప్రభు అనుమతి లేకుండా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభునే దొంగిలించాలనుకుంటున్నాడు. If someone tries to approach Chaitanya Mahaprabhu without Nityananda Prabhu, he is addressed as thief. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎవరైనా నిత్యానంద ప్రభువుని ఆశ్రయించకుండా, అనుగ్రహం పొందకుండా చిన్నగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళని ఇక్కడ దొంగ అని సంబోధించాల్సి వస్తుంది. Don't try that. కాబట్టి అది ఎవరు ప్రయత్నం చేయొద్దండి. You'll never be successful. అది ఎప్పుడు కూడా మీరు విజయవంతం కాలేరు. Mahaprabhu will not look at you. అసలు చైతన్య మహాప్రభు మీ వైపు కన్నెత్తి కూడా చూడరు. Gauranga Mahaprabhu can be approached only by the mercy of Nityananda. గౌరంగ మహాప్రభుని మీరు ఎప్పుడు పొందగలుగుతారంటే నిత్యానంద ప్రభు యొక్క కరుణ ఉంటేనే సాధ్యం అవుతుంది. So Raghunath came to Nityananda Prabhu and said, then Nityananda Prabhu told that you are a thief and you should be punished. ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి ఏమన్నారు? నిత్యానంద ప్రభు, నువ్వు దొంగవి కాబట్టి నిన్ను శిక్షించాలి, నీకు శిక్ష విధిస్తే గానీ కుదరదు అని చెప్పన్నారు. What kind of punishment? Please give me. రఘునాథ్ దాస్ గోస్వామి తీసుకొచ్చారు. రఘునాథ్ దాస్ గోస్వామి చేతులు జోడించి అడిగారు, నాకు ఏ రకమైన శిక్ష విధిస్తారో విధించండి నిత్యానంద ప్రభు అన్నారు. He said, you should feed all the devotees here. నిత్యానంద ప్రభు అన్నారు రఘునాథ్ దాస్ గోస్వామితో, నీకు విధించే శిక్ష ఏంటంటే ఇక్కడున్న వైష్ణవులందరికీ నువ్వు ప్రసాదం పెట్టాలి. Cheap rice and yogurt. ఏమిటంటే ఇక్కడున్న భక్తులందరికీ నువ్వు చక్కగా అటుకులు, పెరుగు అవన్నీ వేసి ఇక్కడ వీళ్ళకి ప్రసాదం పంచిపెట్టాలి. This festival is very famous, known as Chira Dahi festival. అది ఒక పండుగగా జరిగిందండి ఆ రోజు. దాన్ని చీడదహి మహోత్సవం అని చెప్పి అంటారు. ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి చాలా వైభవంగా చేస్తారు అది. And Vaishnavas are very, very happy. వైష్ణవులందరూ సంతోషపడిపోయారు, ఆయన అందరికీ ప్రసాదం పెట్టాడు కదా. It was a huge festival. People heard the news that feeding is going on. All the people came without any invitation. ఇది పెద్ద పండుగ, అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ భగవంతుడు ప్రసాదం అందరికీ పంచిపెడుతున్నారని తెలిసిపోయింది. ఎక్కడెక్కడెక్కడి నుంచో ఎవరో అందరూ వచ్చారు. Listen to be learned. In order to honor Krishna Prasad, you don't need invitation. అంటే అర్థం చేసుకోండి, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలంటే దానికి ఎవరు నిన్ను పేరు పెట్టి పిలవక్కర్లా. కృష్ణ ప్రసాదం పంచుతున్నారు అని తెలిస్తే వచ్చి నువ్వు తీసుకోవాలి. So even if you are not invited, if there is a prasadam distribution going on, we should grab the opportunity and take Krishna Prasad. ఇప్పుడు కృష్ణ ప్రసాదాన్ని పంచుతున్నారు, నీకు ఎవరు పేరు పెట్టి పిలవలా, నువ్వు వచ్చి తీసుకొని. అయినా అక్కడ ప్రసాదం పంచుతున్నారు, ఇంకా అక్కడ ప్రసాదం ఉంది అన్నప్పుడు నువ్వు అనుకోవాలి, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశం, ఇక్కడ కృష్ణ ప్రసాదం పంచుతున్నారని చెప్పి నువ్వే వచ్చి అడిగి తీసుకోవాలి. But respected people of the society, they don't go to any place either unless they are invited. కానీ ఇక్కడ సమాజంలో కొద్దిమంది గౌరవప్రదమైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే
పేరు పెట్టి గౌరవం పెట్టి పిలిస్తే తప్ప ఎక్కడికి వాళ్ళు రారు. because of ego. ఎందుకనంటే ఆ అహంకారం వల్ల. So devotional service cannot be performed by those who are having ego. అందుకని భక్తియుత సేవ అనేది అహంకార భావన ఉండేవాడు చేయలేడు. But these people of Panihati and surrounding villages and towns, they did not have that kind of problem of ego, and they all came and participated in this festival organized by Raghunath Das Goswami under the direction of Lord Nityananda Prabhu. కానీ ఆ బానిహట్టి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వైష్ణవులు ఎవరికి ఆ అహంకారం అనేది లేదు. అందుకని ఈ విధంగా నిత్యానంద ప్రభు యొక్క ఆధ్వర్యంలో రఘునాథ్ దాస్ గోస్వామి వైష్ణవ్ విందు ప్రసాదం పెడుతున్నాడు అనగానే అందరూ ఎంత తండోపతండాలుగా వచ్చేసి ఆ భగవత్ ప్రసాదాన్ని తీసుకొని ఆనందించారు వైష్ణవులందరూ కూడా. ఎవరు పిలవక్కర్లే. There is a whole description about this festival in Chaitanya Charitamrita. చైతన్య చరితామృతంలో ఈ ఉత్సవం గురించి చాలా సంపూర్ణమైనటువంటి వివరణ ఉంది. So when Vaishnavas were happy, Nityananda Prabhu became very, very pleased with Raghunath Das Goswami. ఎప్పుడైతే వైష్ణవులు సంతోషపడినప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఆ రఘునాథ్ దాస్ గోస్వామి పట్ల ఎంతో ప్రసన్నమయ్యారు. And Nityananda Prabhu put his lotus feet on the head of Raghunath Das Goswami and told, all your desire will be fulfilled by Krishna. నిత్యానంద ప్రభు ఎంత ఆనందంగా తన పాద పద్మాలను ఎత్తి ఆ రఘునాథ్ దాస్ గోస్వామికి శిరస్సు పైన మోపి నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ ఆ కృష్ణుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి దీవించారు. After that, Raghunath Das Goswami came back to his house and escaped, and nobody could arrest him. And he went to Jagannath Puri and surrendered his life to Lord Chaitanya. ఆశీర్వాదం లభించిందిగా. ఇంటికి వెనక్కి తిరిగి వెళ్ళాడు, ఒక మంచి ముహూర్తం చూసుకున్నాడు, ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏ కాపలా పట్టుడు ఎవ్వరు ఏ బందోబస్తు ఆయన ఆపలేకపోయింది. చిన్నగా పూరి వెళ్ళిపోయి చైతన్య మహాప్రభుకి శరణాగతి పొందాడు. అయిపోయింది. All the obstacles are removed by the grace of Lord Nityananda. నిత్యానంద ప్రభు దయ వల్ల ఆయన ప్రయాణంలో అన్ని అవరోధాలు ఆటంకాలు అన్ని తొలగిపోయాయి అన్నమాట. Listen to be learned that if you want to please the Vaishnavas, feed them nicely. ఇక నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, మీరు వైష్ణవుల్ని ప్రసన్నం చేయాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళకి చక్కగా ప్రసాదం పెట్టండి. It is a duty of the Grihasthas to invite Vaishnavas in their house and feed them. గృహస్థుల ధర్మం ఏంటో తెలుసా? వైష్ణవుల్ని ఇంటికి పిలిచి ఆహ్వానించి వాళ్ళకి చక్కగా కడుపు నిండా భగవత్ ప్రసాదం పెట్టాలి. Srila Prabhupada writes that my father, Gaur Mohan De, used to invite sadhus every day in his house. ప్రభుపాదుల వారు తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తున్నారు. మా నాన్న రోజుల్లో నేను చూసేవాడిని, ప్రతిరోజు ఎవరో ఒక సాధువుని ఇంటికి తీసుకొచ్చి, ఒక సాధువు భక్త బృందాన్ని ఇంటికి తీసుకొచ్చి భగవత్ ప్రసాదం పెట్టేవాడు. ప్రతిరోజు మా నాన్నగారు తీసుకొచ్చేవాడు. Those who want to be free from the bondage of family life, only way to do that is to serve the Krishna. కుటుంబ జీవితం అనేటువంటి భవబంధాల నుంచి ఎవరైనా విముక్తి చెందాలనుకుంటే వాళ్ళు భక్తులకి వైష్ణవులకి సేవ చేస్తే చాలు. And second lesson to be learned, if you want to get the mercy of Lord Chaitanya Mahaprabhu, we have to please Nityananda. ఇంక రెండవ గుణపాఠం ఏంటి నేర్చుకోవాల్సింది లీలలో అంటే, చైతన్య మహాప్రభు యొక్క కృపను పొందాలని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళు మొట్టమొదట నిత్యానంద ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందితే గానీ అది సాధ్యం కాదు. Third lesson, in order to receive the mercy of Nityananda Prabhu, we have to serve the Vishnu. మూడో గుణపాఠం ఏంటంటే, నిత్యానంద ప్రభు కృపను ఎలా పొందాలి మరి అంటే, వైష్ణవులకి సేవ చేస్తేనే, వైష్ణవులకి ఈ విధంగా ప్రసాదం విందు పెడితేనే పొందగలం. Without serving the Vaishnavas, there is no chance to receive the mercy of Nityananda Prabhu and also the mercy of Chaitanya. వైష్ణవులకి సేవ చేయకుండా నిత్యానంద ప్రభు కృపను పొందాలంటే ఎవరికి సాధ్యం కాదు. చైతన్య మహాప్రభు కృపను పొందాలంటే కూడా సాధ్యం కాదు. Then go back to Navadvip Dham. Mahaprabhu, along with his associates, Srivas Pandit, Haridas Thakur and others, going to the house of Nandanacharya. తర్వాత చైతన్య మహాప్రభు అక్కడ ఏం చేశారు, నిత్యానంద ప్రభుతో ఇంకా ఇతర అనుచరులందరితో కూడా కలిసి నందనాచార్య భవనాల్లోకి వెళ్ళారు. So both of them met. అక్కడ ఇద్దరు కలుసుకున్నారు. There is a whole description what happened during their meeting. వాళ్ళ యొక్క సమాగంలో ఏం జరిగింది అనేది చాలా పెద్ద వివరణ ఉంది. Then Mahaprabhu instructed Nityananda Prabhu and Haridas Thakur to preach Krishna consciousness. తర్వాత చైతన్య మహాప్రభు అక్కడ
నిత్యానంద ప్రభుకి హరిదాస్ ఠాకూర్కి ఇద్దరికి కూడాను ఒక ఆదేశం ఇచ్చారు. ఏమనంటే మీరిద్దరూ ప్రచారం చేయండి, కృష్ణ చైతన్యాన్ని గురించి ప్రచారం చేయండి. শোনো শোনো নিত্যানন্দ শোনো হরিদাস সর্বত্র আমার আজ্ঞা করো প্রকাশ প্রতি ঘরে ঘরে গিয়া করো এই ভিক্ষা বলো কৃষ্ণ ভজ কৃষ্ণ করো কৃষ্ণ শিক্ষা. So Chaitanya Mahaprabhu instructed Nityananda Prabhu and Haridas Thakur to preach Krishna consciousness by going to different houses and knock at their door. చైతన్య మహాప్రభు ఆ నిత్యానంద ప్రభుకి ఆ హరిదాస్ ఠాకూర్కి ఉపదేశం చేశారు, ఆజ్ఞ ఇచ్చారు. ఏమనంటే మీరు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి, ఇంటింటికి వెళ్ళి మీరు కృష్ణ భక్తిని గురించి బోధించండి. Who can preach? Who receives the order from the spiritual master? ఎవరు ప్రచారం చేయగలరు? ఎవరైతే ఆధ్యాత్మిక గురువు దగ్గర నుండి ఆజ్ఞను పొందారో వాళ్లే ప్రచారం చేయగలరు. Chaitanya Mahaprabhu is telling Amar Aggai means this is my order. చైతన్య మహాప్రభు ఏమంటున్నారు ఇక్కడ? అమార ఆజ్ఞ అంటున్నారు, అంటే ఇది నా ఆజ్ఞ అని చెప్పి అంటున్నారు. So without the order of the Vaishnavas, without the order of the Guru, we cannot perform in a devotional service. వైష్ణవుల ఆజ్ఞ లేకుండా, గురువు యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఏ విధమైనటువంటి భక్తి సేవను చేయలేము. Not that I start by my own ideas. ఏదో నా సొంత ఆలోచనలతోనే నేను మొదలు పెట్టేస్తాను అనేది కాదు. So Nityananda Prabhu started preaching when he received the order from Chaitanya Mahaprabhu. అందుకని అక్కడ నిత్యానంద ప్రభు ఏం చేశారు? చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ఎప్పుడైతే ఆజ్ఞ పొందారో, ఆజ్ఞ పొందగానే ఆయన ప్రచారం మొదలు పెట్టారు. And how preaching should be done, Mahaprabhu also told him, Poti ghare ghare giya. You have to go to each and every house. ఎలా ప్రచారం చేయాలి అది కూడా చైతన్య మహాప్రభు తెలియజేశారు ఆయనకి, నిత్యానంద ప్రభుకి. ఎట్లా అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళండి. Poti means every house. ప్రతి అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి అని. We should not discriminate. Oh, this is the house of a rich person, you should go there. This is the house of a poor person, should not go there. This is the house of an educated person, should go there. Not educated person. It's not the process of preaching taught by Lord Chaitanya Mahaprabhu. మనం ప్రచారం చేసేటప్పుడు కృష్ణ భక్తిని ఇది ధనవంతులు ఇల్లు పెద్ద మేడలా ఉంది, ఇక్కడ ప్రచారం చేద్దాం, ఇదేదో పూరు గుడిసెలాగా ఉంది పేదవాళ్ళది, ఇక్కడ వద్దు. వీళ్ళు ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారే, ఇక్కడికి వెళ్ళి మనం ప్రచారం, వీళ్ళు ఎవరు అసలు చదువు లేని పొట్టకోసి అక్షర ముక్కలు లేని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మనకు వద్దు, ఇలా అనుకోకూడదు. చైతన్య మహాప్రభు మనకు బోధించినటువంటి ప్రచారం అటువంటిది కాదు. Preaching means what? What we have to do? Follow Krishna. We have to inspire people to chant the holy name. ప్రచారం అంటే ఏంటి మనం చేయవలసింది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోలో కృష్ణ అంటే మీరు కృష్ణనామాన్ని పలకండి అని ప్రేరేపించాలి. Inspire them to worship Krishna in their homes. అలానే ఇంట్లో కృష్ణుడిని పూజించే విధంగా వాళ్ళకి ప్రేరణ ఇవ్వాలి. And also inspire them to study Bhagavad Gita and Srimad Bhagavatam. అలానే వాళ్ళకి భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదివే విధంగా ప్రేరణ ఇవ్వాలి. These are the main three pillars of preaching activity. ఈ మూడు ప్రచారం చేయడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ మూడు. That's what Prabhupada used to say. If you are preaching, then how many people are chanting the holy name? అందుకనే ప్రభుపాదులు వారు అంటూ అడిగేవాళ్ళు, నువ్వు ప్రచారం చేస్తున్నావా, నీ వల్ల ఎంతమంది జపం చేస్తున్నారు చెప్పు. I am preaching very wonderfully, but nobody is chanting the holy name. That's not the use of that preaching. నేను చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నావా, బట్ నీ వల్ల ఎవరు కూడా భగవన్నామం జపం చేయట్లేదే. భగవన్నామం జపం చేయనప్పుడు నీ ప్రచారం యొక్క ఉపయోగం ఏంటి? How many books are distributed? ఎన్ని పుస్తకాలు వితరణ జరిగాయి? If you cannot distribute books, if you can give the holy name, then what kind of preaching is going on? పుస్తకాలు వితరణ చేయలేకపోతున్నావు, భగవన్నామాన్ని పంచలేకపోతున్నావు, నీ వల్ల ఎవడు జపం చేయట్లేదు అని అంటే నువ్వు ఏం ప్రచారం చేస్తున్నావు, ఏం ఉన్నావు? So Nityananda Prabhu was instructed like that by Lord Chaitanya Mahaprabhu. ఇట్లా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు చేత ఆజ్ఞాపించబడ్డారు. So Nityananda Prabhu's preaching partner was Haridas Thakur. నిత్యానంద ప్రభువుకి ప్రచార భాగస్వామి ఎవరయ్యా తోడు అని అంటే సహభాగస్వామి హరిదాస్ ఠాకూర్. Another lesson to be learned, we should have preaching partner. We should not preach alone. ఇంకొక గుణపాఠం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ప్రచారం చేసేటప్పుడు మనకి ప్రచారంలో ఒక భాగస్వామి ఉండాలి. ఒంటరిగా పోయి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. At least two people should be there. కనీసం ఇద్దరు ఉండాలి. Otherwise, there is a possibility of being caught by Maya. అలా లేకపోతే ఏముందంటే మాయ చేత పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. Being alone is very risky. అందుకని ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ప్రచారం చేయడం అనేటువంటిది అది ఎప్పుడు కూడా అది ఇబ్బందితో కూడిన విషయమే. Because Maya is very, very powerful. ఎందుకంటే మాయ చాలా చాలా శక్తివంతమైంది. Krishna is more powerful than Maya, but still you should not take any risk because we are not Krishna.
were Krishna's part and parcel. అంటే కృష్ణుడు మాయ చాలా శక్తివంతమైంది. కృష్ణుడు మాయ కన్నా శక్తివంతమైన వాడు, నీకు కాదనట్లేదు. కానీ మనం మాయ విషయంలో మనం ఏమరుపాటుగా ఉండకూడదు. ఎందుకంటే మనం కృష్ణులాగా అంత శక్తివంతులం కాదు. మనం ఎవరు? ఆ కృష్ణుడి యొక్క చిన్న జీవాంశలం అంతే. So Nityananda Prabhu thought better to preach someone by seeing that others will be motivated to become devotees. నిత్యానంద ప్రభు అనుకున్నారు, మనం ఎట్లాంటి వాటికి ప్రచారం చేయాలంటే, ఎలాంటి వాడిని మార్చాలంటే, అది చూసి అందరూ కూడా మనం కూడా మారదాం, మనం కూడా కృష్ణ భక్తి తీసుకుందాం అనేటువంటి ప్రేరణ వచ్చేటట్లుగా ఉండాలి. అట్లాంటి వాడిని మార్చాలి మనం. There are two great personalities in Navadvip Dham that time. మరి ఆ రోజుల్లో నవదీప ధామంలో ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. Dangerous personalities. వాళ్ళు ఎవరో గొప్ప వ్యక్తులు, చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. They are famous, known as Jagai and Madhai. వాళ్ళు చాలా చాలా శక్తివంతులు, చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. జగాయి మదాయిలుగా వాళ్ళు చాలా ప్రసిద్ధి చెందారు. Their name were before Jagadananda and Madhavananda. అసలు వాళ్ళ పేర్లు ముందు ఏంటంటే జగదానంద, మాధవానంద అని వాళ్ళ పేర్లు వాస్తవంగా. And they are from Brahmana family. వాళ్ళు పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. But they are not doing any Brahminical activity. కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి బ్రాహ్మణ కార్యక్రమాలు చేయడం లేదు. Their whole life was dedicated to commit sinful activity. వాళ్ళ జీవితం అంతా కూడా అంకితం చేసేస్తారు పాపిష్టి పనులు చేయడానికి. And they did all kinds of sinful activities available. వాళ్ళు వీలైనన్ని, కంటికి కనిపించినవన్నీ, చేతికి తెలిసినన్ని పాప పనులు చేస్తున్నారు. That's why they changed their names also. అందుకని వాళ్ళు ఏంటంటే పేర్లు కూడా మార్చేసుకున్నారు. We should not think only we change our names during initiation. Every activity needs proper name. ఇప్పుడు మనం దీక్షలు అంటే అది పేరు మార్పిడి అని చెప్పి అనుకోవద్దు. పేరు మార్పిడే కాదు, మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా మార్పిడి జరగాలి అక్కడ. They thought our names are too Brahminical, too good. We should not have these names. We should have some other names to do this sinful activity. అందుకే వాళ్ళే అనుకున్నారు అనమాట. ఏమని? ఏంటంటే ఈ పేర్లు, ఇవి కాస్త బ్రాహ్మణపరమైనటువంటి పేర్లు, సభ్యత సంస్కారాలతో ఉండేటువంటి పేర్లు, మనం చేసే పాడు పనులకి ఈ పేర్లు సరిపోవు, పేర్లు మార్చేయాలని చెప్పి అనుకున్నారు వాళ్ళు. So Jagadananda became Jagai, Madhavananda became Madhai. జగదానంద ఏమో జగాయిగా పేరు మార్చుకున్నాడు, మాధవానంద ఏమో మదాయిగా పేరు మార్చుకున్నాడు. And they used to study Shastra every day morning వాళ్ళు ప్రతిరోజు ఉదయం శాస్త్రం చదివేవాళ్ళు తెలుసా? and take notes. శాస్త్రం చదివి చక్కగా దాన్ని వాళ్ళు రాసుకునేవాళ్ళు కూడా. What kind of sinful activities are mentioned in Shastra? What kind of sinful activities are mentioned in Shastra? That kind of notes they used to take. కర్మలు ఉన్నాయో ఆ పాప కర్మలన్నీ కూడా రాసుకునేవాళ్ళు. After breakfast, they start their action. వాళ్ళు ఉదయం అల్పాహారం అయిపోయిన తర్వాత ఏవైతే శాస్త్రంలో ఇచ్చేస్తే పాపం అంటారు కదా, అవన్నీ చేయడం మొదలు పెట్టేవాళ్ళు. They did all kinds of sinful activities. అన్ని విధాలైన పాపిష్టి కర్మలు చేశారు వాళ్ళు. Raping women, killing people, burning others' houses, you can list whatever is available. వాళ్ళు అత్యాచారాలు మొదలుకొని, హత్యలు మొదలుకొని, ఇల్లు తగలబెట్టడం మొదలుకొని, ప్రజలను కొల్లగొట్టడం మొదలుకొని అన్ని కర్మలు చేశారు వాళ్ళు. They are like mafia dons of the modern day. అంటే వాళ్ళు ఎట్లా అంటే జగన్మద ఇద్దరు కూడా ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో మనం చెప్తూ ఉంటాం కదా, ఏమని మాఫియా డాన్లు అని చెప్తుంటాం కదా, అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. Jamra started thinking that which hellish planet I will put them. అసలు యమధర్మరాజుకి ఒక సమస్య అయిపోయింది. వీళ్ళు చేసేటువంటి ఈ పాపిష్టి పనులకు అసలు వీళ్ళని ఏ నరకంలో పెట్టి శిక్షించాలి రా వీళ్ళని అనుకునేవాడు. Secretary of Jamraj Chitragupta, his whole computer hard disk was full. There were so many sinful activities. No speak. ఇప్పుడు యమధర్మరాజు కార్యదర్శి అయినటువంటి చిత్రగుప్తుడికి ఆయన చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆయన రాసుకుంటూ ఉన్నాడు కదా, అలా కంప్యూటర్ లో మొత్తం అంతా నిండిపోయింది. అది ఇంకా చోటు కూడా లేదనమాట, మొత్తం హార్డ్ డిస్క్ అంటాం కదా, అది నిండిపోయింది. So Jamra started thinking that I have to create another hellish planet for these two personalities. యమధర్మరాజు అనుకుంటూ ఉన్నారనమాట, వీళ్ళు చేసేటువంటి పాపిష్టి కర్మలకి వీళ్ళిద్దరి కోసమని నేను ప్రత్యేకంగా ఒక నరకం సృష్టించాలి. But Nityananda Prabhu thought I should teach to them. కానీ నిత్యానంద ప్రభు ఏమనుకున్నారు, వాళ్ళకి ప్రచారం చేయాలి. So one day Nityananda Prabhu was trying to preach to them. Haridas Thakur thought, oh my God, what a preaching partner I got. So he approached Jagai Madhai, and Jagai Madhai started running behind them to beat them, kill them.
నిత్యానంద ప్రభు వాళ్ళకి ప్రచారం చేయాలని చూస్తున్నాడు. హరిదాస్ ఠాకూర్ ఏమో బాబోయ్ ప్రచారంలో నాకు ఇలాంటి వాడు తోడెందుకు దొరికాడు, వీళ్ళు వాళ్ళకి ప్రచారం చేయాలంటాడని. ఈయనేమో నిత్యానంద ప్రభు వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తే వాళ్ళు తరుముకుంటున్నారు అనమాట. దొరికితే చంపేస్తాం అన్నట్టుగా తరుముకుంటున్నారు. So time is running out, so we try to reduce the details of the past times. సో మనకి సమయాభావం చేత కొంచెం మనం లీలల్ని క్లుప్తంగా చెప్పుకుందాం. Then it was reported to Advaita Acharya by Haridas Thakur that Nitai is doing like this, very dangerous. నిత్యానంద ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ వెళ్ళి చెప్పేశారనమాట అద్వైతాచార్యతో. ఏమని? మన నిత్యానంద ప్రభు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, ఆయన తాగుబోతోళ్ళకి వెళ్ళి చెప్తున్నాడు అని. కానీ నిత్యానంద ప్రభు ఆయన దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళని ఈ తాగుబోతోళ్ళకి చెప్పి వీళ్ళనే మార్చాలి. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం నిత్యానంద ప్రభు ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. And Madhai took the pot and hit on the forehead of Nityananda Prabhu, and Nityananda Prabhu started bleeding. అక్కడ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి బోధించడానికి ప్రయత్నిస్తే మదయ్ ఏం చేశాడు తెలుసా, జగయ్ మదయ్ ఇద్దరు మదయ్ తాగేటువంటి కళ్ళు కుండ ఉంది కదా, ఆ కుండతో నిత్యానంద ప్రభు తల మీద బలంగా కొట్టాడు. గాయమై రక్తం కారుతుంది. కానీ ఒకసారి కొట్టాడు, తల పగిలి రక్తం కారుతుంది నిత్యానంద ప్రభుకి. మళ్ళీ రెండోసారి కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు జగయ్య పట్టుకుని ఆపాడు అనమాట. ఈ వార్త చైతన్య మహాప్రభుకు తెలిసిపోయింది. చైతన్య మహాప్రభు అత్యంత ఆగ్రహోదగ్రుడయ్యాడు. హుటాహుటిన పరుగున వచ్చాడు ఆ ప్రదేశానికి. వచ్చి సుదర్శన చక్రాన్ని ఆహ్వానించాడు. సుదర్శన చక్రంతో వాళ్ళిద్దరిని సంహరించాలని. అప్పుడు నిత్యానంద ప్రభు అంటున్నాడు, మహాప్రభు జగాయిని చంపొద్దండి, జగాయి మదాయి నన్ను కొడుతుంటే పట్టుకో అని ఆపింది అతనే. అప్పుడు మహాప్రభు అది విని చాలా సంతోషించారు. ఓహో, జగాయి నిత్యానంద ప్రభువుని రక్షించాడా అని చెప్పి. అప్పుడు మహాప్రభు ఏం చేశారు తెలుసా, జగాయిని ఆలింగనం చేసుకున్నారు. ఆ మహాప్రభు ఆలింగనం చేసుకోవడం ఆలస్యం, జగాయికి ఆ భగవంతుని యొక్క ప్రేమ లభించింది. చూడండి, చైతన్య మహాప్రభు యొక్క ఒక ఆలింగనంతో భగవత్ ప్రేమ సిద్ధించింది ఆయనకి. ఆ భగవత్ ప్రేమ సిద్ధించడానికి ఎన్ని జపాలు, తపాలు, దీక్షలు, శిక్షణలు, ఇవన్నీ అభ్యాసాలు, ఇవన్నీ అవేమి లేకుండా ఆ మహాప్రభు ఆదరంతో ఆలింగనం చేసుకున్నారు. భగవత్ ప్రేమ దొరికింది ఆయన. చైతన్య మహాప్రభు యొక్క అకారణమైనటువంటి ప్రేమ, దయ ఇదనమాట. కానీ అది ఎవరో ఒక్కరికి అది. దయచేసి దాన్ని మీరు అనుసరించడానికి ప్రయత్నించద్దండి, అలా నాకు రావాలని కోరుకోవద్దండి. ఇప్పుడు మదయ్ ఆలోచన చేశాడు, ఏమని? జగాయి మదయ్ మేమిద్దరం కూడా భాగస్వాములు కదా ఏ పని చేసినా. మరి ఇప్పుడు జగాయికి చైతన్య మహాప్రభు చేత భగవత్ ప్రేమ లభించింది, మారిపోయాడు. మరి అతను మారిపోతే మరి నేనేం మారిపోవాలా? నేను కూడా మారిపోవాలి అని చెప్పనుకున్నాడు. అప్పుడు మహాప్రభు అన్నారు, లేదు, నీకు అవకాశం లేదు, నీకు మరణమే నీకు తథ్యం అని చెప్పేసి అన్నారు. Mahaprabhu, this is not the age of killing demons, and this is not the age of Sudarshan. అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తున్నారు చైతన్య మహాప్రభుతో, మహాప్రభు, ఇది రాక్షసులను సంహరించేటువంటి యుగం కాదు, ఇది సుదర్శన చక్రాన్ని ఆహ్వానించి సంహారం ప్రారంభించవలసినటువంటి యుగం కాదు ఇది. Krishna declares in Bhagavad Gita, Paritrana sadhunam vinashaya cha dushkritam dharma samasthapanarthaya sambhavami yuge yuge. So Krishna comes into this world for three purposes: protect the devotees, kill the miscreants,
and protect the dharma, establish the dharma. ఇప్పుడు చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో పరిత్రాణాయ సాధువునాం శ్లోకంలో తను ఎందుకు అవతరిస్తాడంట భగవంతుడు ఈ ప్రపంచంలో సాధువులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని పునఃస్థాపించడానికి అవతరిస్తాడు ఈ మూడు ప్రయోజనాలు. So Krishna kills the demons by Sudarshan Chakra. కృష్ణుడు రాక్షసులను సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. He kills Shishupal by Sudarshan Chakra. శిశుపాలుని సుదర్శన చక్రంతో సంహరించాడా? But when he kills demons in Vrindavan, he does not use Sudarshan Chakra. కానీ బృందావనంలో ఉన్న రాక్షసులను సంహరించడానికి కృష్ణుడు సుదర్శన చక్రం ఎక్కడా కూడా ఉపయోగించలేదు. చూడండి, Killing demons in Vrindavan is very, very special. బృందావనంలో రాక్షసుల సంహారం అనేటువంటిది చాలా చాలా ప్రత్యేకం అది. But any demons killed outside of Vrindavan, that is done by the Sudarshan. కానీ బృందావనానికి బయట ఎక్కడ ఏ రాక్షసుని సంహరించాలన్నా భగవంతుడు సుదర్శన చక్రమే ఉపయోగించాడు. But Nityananda reminded Mahaprabhu, but this is not the age. Kali Yuga is not the age to kill the demons. కానీ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు గుర్తు చేశాడు, మహాప్రభు కలియుగంలో రాక్షసుని సంహరించాలంటే కుదరదు, ఇది అలాంటి సంహారం చేయాల్సింది కాదు. In Satya Yuga, devotees and demons used to stay in different planets. ఎందుకంటే సత్యయుగంలో రాక్షసులు భక్తులు వేరు వేరు గ్రహాల్లో నివసించేవారు. In Treta Yuga, same planet, different countries. Devotees of Lord Ram used to stay in Ayodhya and followers of Ravana used to stay in Lanka. ఇప్పుడు త్రేతాయుగానికి వచ్చేసరికి వేరే వేరే గ్రహాల్లో కాకుండా ఒకే గ్రహంలో వేరే వేరే దేశాల్లో నివసిస్తున్నారు. ఎవరు? రాక్షసులు భక్తులు. భక్తులేమో అయోధ్యలో ఉన్నారు, రాముడు భక్తులందరూ కూడా. రాక్షసులేమో లంకలో ఉన్నారు. అంటే ఒకే గ్రహ మండలంలో వేరు వేరు దేశాల్లో ఉన్నారు. In Dwapar Yuga, more close. ద్వాపరయుగం వచ్చేసరికి ఇంకా దగ్గరికి వచ్చేసారు. Same country, same state, same kingdom, same family. Pandavas and Kauravas. ద్వాపరయుగంలోకి వచ్చేసరికి ఒకే దేశంలో, ఒకే రాజ్యంలో, ఒకే కుటుంబంలో, ఒకే కుటుంబంలో కౌరవులు పాండవులు, భక్తులు రాక్షసులు ఒకే కుటుంబంలో వచ్చేసారు. దగ్గరైంది ఇంకా. Kali Yuga, very, very intimate. కలియుగం వచ్చేసరికి ఇంకా దగ్గరైంది. In the same body. ఒకే శరీరంలో. The same body, both personalities are inside him, demons and devotees. ఇదే శరీరంలో భక్తుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. Then if Lord has to kill, then he has to kill everyone. ఇప్పుడు భక్తుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు అని చెప్తే ఇప్పుడు రాక్షస సంహారం చేయాలి అంటే భగవంతుడు ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడు అందరినీ సంహరించాలి. That's why strategy should be changed. అందువల్ల ఇక్కడ పద్ధతి మార్చాలి. ఇప్పుడు Nityananda reminded Mahaprabhu that we have changed the strategy. అందుకని నిత్యానంద ప్రభు ఏం చేశారంటే చెప్పారన్నమాట, మహాప్రభు ఇప్పుడు మన పద్ధతి మార్చాలి. Strategy is to change the weapon. ఏమనంటే ఆయుధం మార్చాలి. So the weapon in the age of Kali is Harinam Sankirtan. హరే కృష్ణ 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 హరే హరే, Hare Ram, Ram Ram, Hare Hare. ఈ కలియుగంలో ఆయుధం ఏంటంటే, కలియుగంలో అస్త్రం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రమే నిజమైన ఆయుధం, నిజమైన అస్త్రం. And killing the demoniac nature, not the demon. అందుకని ఈ అస్త్రంతో ఏం చేయాలంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రాక్షస స్వభావాన్ని సంహరించాలి అంతే తప్ప ఆ వ్యక్తిని సంహరించడం జరగడం కాదు. If we chant the holy name, then our demoniac propensities will be killed. మనం కనుక భగవన్నామాన్ని ఎప్పుడైతే జపం చేసాం అనుకోండి, కీర్తించామనుకోండి, మనలో ఉన్నటువంటి రాక్షస స్వభావం చచ్చిపోతుంది. So by the appeal, by the request of Nityananda Prabhu, Madhai was not killed by Lord Chaitanya ఆ Mahaprabhu. విధంగా నిత్యానంద ప్రభు అభ్యర్థించారు కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఆ మదాయిని సంహరించడం విరమించుకున్నారు. And Lord Chaitanya delivered Madhai also. ఆ విధంగా చైతన్య మహాప్రభు మదాయిని కూడా ఉద్ధరించారు. In that way, Jagai, Madhai got the deliverance by Lord Chaitanya and Nityananda. ఆ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ద్వారా జగాయ మదాయి ఇద్దరు కూడా ఉద్ధరించబడ్డారు. Recently we learned that even if we are so sinful, if we get the grace of Lord Nityananda Prabhu, we can be delivered. చూడండి, ఇక్కడ నేర్చుకోవాల్సిన గుణపాఠం, ఒక వ్యక్తి ఎంత పాపిష్టి కర్మలు చేసిన పరమ పాపాత్ముడైనా కూడా చైతన్య మహాప్రభుకి కరుణ దొరికింది అంటే ఆ పాపాలన్నింటి నుంచి విముక్తుడవుతాడు, ఉద్ధరించబడతాడు అని అర్థం. It is explained, more sinful people, more mercy. ఇక్కడ ఏమని వివరించారంటే భగవంతుడంట చైతన్య మహాప్రభు ఒక వ్యక్తి ఎంత పాపాత్ముడైతే ఆయన మీద అంత ఎక్కువ కరుణ చూపిస్తాడంట. Jagai Madhai were the most sinful. That's why they received the mercy first. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరే చూడండి, జగన్మద ఇద్దరు కూడా ఆ ఊళ్ళో అందరికన్నా పరమ పాపాత్ములు వాళ్ళు, అందుకే వాళ్ళకి మొట్టమొదటి మహాప్రభు కృప దొరికింది. That is the way Gaur Nitai showered their mercy. గౌర్నితాయిలు
వాళ్ళ యొక్క కృపను పంచినటువంటి విధానం ఇది. So what attracts sinful life? అంటే భగవంతుడి యొక్క కృపను పొందాలి అని అంటే అక్కడ భగవంతుని దృష్టిని ఏది ఆకర్షిస్తుంది? ఆ వ్యక్తి పాపాత్ముడు, పాపిష్టి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంటే భగవంతుడు ఆయన మీద ఎక్కువ దయ చూపిస్తున్నాడు. That's why Prabhupada left India, the land of dharma, and went to America, the most sinful place. అందుకనే చూడండి ప్రభుపాదులు వారు ఏం చేశారు? భారతదేశం ఇంత ధర్మభూమి కదా, ధర్మభూమి భారతదేశాన్ని వదిలిపెట్టి పాపిష్టి భూమి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ప్రచారం మొదలు పెట్టారు. And he chose the New York City, the most sinful place. అందులో మళ్ళీ అమెరికాలో ఏ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు చూడండి, న్యూయార్క్ నగరాన్ని. ఎందుకంటే న్యూయార్క్ ఉన్న అమెరికా అన్ని నగరాల్లోకెల్లా అత్యంత పాపిష్టి నగరం అది, అందుకే దాన్ని ఎంపిక చేసుకున్నారు. And the most sinful place of New York City was Bowery, and Prabhupada chose that place. మళ్ళీ ఆ న్యూయార్క్ నగరంలో అత్యంత పాపిష్టి ప్రదేశం ఒకటి ఉంది, అన్ని రకాల పాపాలు చేస్తారు ఇక్కడ, బౌరి అనేసి. ఆ ప్రదేశాన్ని ప్రభుపాదుల వారు ఎంపిక చేసుకున్నారు. That is the mood of our parampara. మన పరంపర భావన ఇది అనమాట. Because Nityananda Prabhu had the same mood, and Srila Prabhupada carried the same mood. నిత్యానంద ప్రభుకి ఇదే భావన ఉండింది, అదే భావన చేత ఈ శ్రీల ప్రభుపాదుల వారు కూడా కొనసాగించారు. You may think, why like that? నేను అనుకోవచ్చు ఎందుకు ఇలా ఈ విధంగా ఏమిటి అని. This is natural. ఇది సహజం అండి. The parents are not so worried about those who are doing good about their children. ఇది సహజం అంటే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు ఉంటే బాగుండే పిల్లల పట్ల ఏం పెద్ద పట్టించుకోరు వాళ్ళు. They're studying well, they're going to the school, scoring goods in the exam. So parents are not worried about them. They're okay. Because they're doing nice. మా పిల్లలు వీళ్ళు బాగా చదువుకుంటారు, పడికెళ్తారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, మంచి పేరు తెచ్చుకున్నారు, బాగున్నారు అని వాళ్ళ గురించి సంతృప్తి, వాళ్ళ గురించి ఏం పెద్ద పట్టించుకోరు. But those who are not doing well, not going to the school, not studying well, having bad association, having all kinds of problems, parents are very, very worried for them. ఎవరి గురించి తల్లిదండ్రులు ఎక్కువ బాధపడతారు, ఎక్కువ పట్టించుకుంటారు తెలుసా? వాళ్ళ పిల్లల్లో ఎవరైతే బడికి సరిగా వెళ్ళట్లేదు, ఎవరైతే సరిగా చదవడం లేదు, ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకోవడం లేదు, ఎవరైతే చెడు సమాసాలని కూడా చేస్తూ ఆ చెడు సమాసాలతో చెడ్డ పనులన్నీ చేస్తున్నారో, ఎవరైతే సక్రమైనటువంటి ప్రవర్తన లేకుండా ఉన్నారో అట్లాంటి బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎక్కువ బాధపడతారు, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. The classes also in the school, those who are doing good, teachers are not so much attentive to those students. But those who are failing in subjects, teachers have to give special attention. మీరు చూడండి, ఇప్పుడు తరగతి గదిలో కూడా ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, ఎవరైతే బాగా చదువుతున్నారో ఆ విద్యార్థులను ఆయన చూసి చూడనట్లుగా వదిలేస్తాడు. ఎవరైతే సరిగా మార్కులు తెచ్చుకోక పరీక్షల్లో తప్పుతూ ఉంటారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు నిజమైన ఉపాధ్యాయుడు, ఎందుకంటే వాళ్ళు తప్పుతున్నారు అని వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. So all the hopeless cases in other universities, in other yugas, take part in Kali. అందుకని మిగతా విశ్వాలలో ఉండేటువంటి ఎవరైతే ఎందుకు కొరగానటువంటి నష్టాత్ములు ఉన్నారు, దురాత్ములు ఉన్నారు, వాళ్ళంతా కలియుగంలో జన్మ తీసుకున్నారు. అందుకని కలియుగంలో ఎవరైతే జన్మ తీసుకున్న ఈ జీవుల యొక్క పరిస్థితి ఏంటంటే ఎటువంటి ఆశా కిరణము లేనటువంటి నిరాశా జీవితాలు ఇవి. కృష్ణ does not see like that. Krishna showers his most merciful glance to those hopeless people. కానీ కలియుగంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఎందుకు కొరగాని నిరాశ జీవితాలు అని అన్నాం కదా, కృష్ణుడు అలా చూడు విభిన్నంగా చూస్తాడు. నేను నా అత్యంత కరుణని, నా అత్యంత దయను వీళ్ళకే చూపించాలని చెప్పి ఈ కలియుగంలో జన్మించినటువంటి ఈ జీవులకి భగవంతుడు కృష్ణుడు తన అపారమైనటువంటి కరుణ చూపిస్తున్నాడు. That's why Nityananda Prabhu established this principle by choosing Jagai Madhai to be the first recipient of Lord Gauranga's mercy. అందుకనే జగై మదాయిలు నిత్యానంద ప్రభు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు, ఆ ఊళ్ళో అందరిని వెతికి జగై మదాయిలు ఇద్దరిని ఎంపిక చేసుకుని ముందు వీళ్ళని మార్చాలి. ఎందుకంటే ఈ ఊర్లో అందరికన్నా కూడా చెడిపోయిన వాళ్ళు, అందరికన్నా పాపిష్టి వాళ్ళు వీళ్ళకి భగవంతుడి కృపలు ఇవ్వాలి అని వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు ఆయన. In that way, preaching was going on in Navadvip Dham. ఈ విధంగా నవదీప్ ధామంలో ప్రచారం అనేది జరుగుతుంది. But Mahaprabhu was not able to preach the way he wanted to preach. అయితే చైతన్య మహాప్రభుకి తాను కోరుకున్న విధంగా ప్రచారం అనేటువంటి జరగడం లేదు అనిపించింది ఆ టైంలో. The Brahmana family, the boys from Brahmana family, they started criticizing. ఆ సమయంలో చైతన్య మహాప్రభు కనిపించింది ఏమంటే
ప్రచారం జరగవలసిన స్థాయిలో జరగట్లేదు. ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి బాలురు చైతన్య మహాప్రభుని విమర్శించడం మొదలుపెట్టారు. And they used to criticize why he is chanting so loudly. Which Shastra says that to chant the mantra loudly? వాళ్ళందరూ ఎలా విమర్శించేవాళ్ళంటే చైతన్య మహాప్రభుని, ఎందుకైనా అంత గట్టి గట్టిగా భగవన్నామాన్ని గొంతు ఆరిపోయేదాకా ఎందుకు అంత ఎత్తి కేకలు పెడుతూ చెప్తాడు? ఏ శాస్త్రంలో చెప్పారు భగవన్నామాన్ని అంత గట్టిగా చెప్పమని అనేవాడు. Daytime Mahaprabhu used to chant the holy name on the streets, night time in the Srivas Thakur's house, and it was locked door for public. పగలేమో ఆ నవదీప్ ధామ వీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నామ సంకీర్తన చేసేవారు చైతన్య మహాప్రభు. రాత్రి వేళల్లోనేమో శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో మొత్తం తలుపులు కిటికీలన్నీ కూడా బంధించి లోపల నామ సంకీర్తన చేసేవాడు రాత్రంతా కూడా. Only the confidential associates of Lord Chaitanya Mahaprabhu were allowed in the house of Shiva. ఆ శ్రీవాస్ ఠాకూర్ ఇంటి లోపల ఎవరు అనుమతించబడేవారో తెలుసా? ఎవరైతే చైతన్య మహాప్రభు అత్యంత సన్నిహితులైనటువంటి సహచరులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అందులో ప్రవేశం. But critics were really criticizing Mahaprabhu. Oh, night time inside the house, what's going on? Something is happening. కానీ విమర్శించేవాళ్ళు వాళ్ళ యొక్క విమర్శలకి తెరలేపారు. రాత్రిపూట శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో తలుపులు కిటికీలన్నీ వేసుకుని లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు అని విమర్శలకి తెరలేపారు. This is the world of critics. ఎందుకంటే ఇది విమర్శల ప్రపంచం అండి. Whatever you do, people will criticize. నువ్వు ఏం చేసినా కూడా ప్రజలు ఏదో ఒక రకంగా నేను విమర్శిస్తూనే ఉంటారు. Don't become disturbed by others' opinion. వాళ్ళ యొక్క విమర్శల చేత అభిప్రాయాల చేత కలత చెందొద్దు నువ్వు. Don't be controlled by others' opinion. వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి నువ్వు కలత చెందొద్దు. So Mahaprabhu, the Supreme Personality of Godhead, was criticized. మరి చూడు, దేవదేవుడు చైతన్య మహాప్రభునే విమర్శించేశారు వాళ్ళు. Why he was criticized? Because he was chanting the holy name of the Lord. ఎందుకని విమర్శించబడ్డాడు? భగవన్నామ సంకీర్తన ప్రచారం చేసిన దానికి విమర్శించబడ్డాడు. And Mahaprabhu in Bhav used to say, Gopi Gopi, Radhe Radhe. చైతన్య మహాప్రభు ఆ భక్తి భావం పారవస్యం వచ్చినప్పుడు గోపి గోపి రాధే రాధే అని అనేవాడు. The Brahmana scholars used to say, oh, Nimai, you are chanting the name of Gopi Radhe. Which Shastra says that? You should chant the name of Krishna. అప్పుడు మళ్ళీ వీళ్ళు అనేవాళ్ళు అనమాట, ఈ బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు ఏమని, నిమాయ్ ఏంటి గోపి గోపి రాధే రాధే అంటున్నావు, అలా పలకమని ఏ శాస్త్రం చెప్పింది, నువ్వు కృష్ణ అని చెప్పు, కృష్ణామం కదా నువ్వు చెప్పవలసింది అని మళ్ళీ ఈ విధంగా అనేవాడు. Mahaprabhu's mood they could not understand. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. And Mahaprabhu used to chase them and wanted to beat them. చైతన్య మహాప్రభు వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తుంటే వాళ్ళని తరిమి కొట్టాలనిపించేది, వాళ్ళని చేత్తో శారీరకంగానే వాళ్ళని దండించాలనిపించేది. Then the Brahmana boys, time to stop. Then the Brahmana boys say, oh, he is a Brahmana. We are also Brahmana. He is planning to beat us. We also beat him. మళ్ళీ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన బ్రాహ్మణ బాలుడు కదా, ఈ బ్రాహ్మణ అబ్బాయి అతను మమ్మల్ని కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, మేము కూడా బ్రాహ్మణమే కదా, మేము అతన్ని తిరిగి కొడతామని చెప్పేసి అలా అనేవాళ్ళు. Then he decided, now I have to take the next step in my life. ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇలా మొదలైందో, అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు నిర్ణయం తీసుకున్నారు, నా ప్రచార ఉద్యమంలో, నా జీవితంలో నేను ఇంకొక మెట్టు పైకి ఎక్కి ప్రచారం చేయాలి. It is a popular slogan. A prophet is not expected in his own village. ఇప్పుడు ఇది బాగా మీకు తెలిసినటువంటిదే. ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రవక్త ఉన్నాడు అనుకోండి, ఆ ప్రవక్తని దేశమంతా గౌరవిస్తున్న ఆయన సొంతూళ్ళో గౌరవించరు ఆయన. అందుకే సన్యాసి ఎప్పుడు తన సొంత ఊర్లో ఉండడు, ఆయన బయటికి వెళ్ళి ప్రచారం చేస్తాడు. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చేశారు, తన సొంత ఆ గ్రామం నది వదిలేసేశారు, వదిలేసి జగన్నాథ్పురి వెళ్ళి జగన్నాథ్పురిలో ప్రచారం చేశారు. తర్వాత నిత్యానంద ప్రభువుని పిలిచి బెంగాల్కి పంపించారు, అక్కడ పోయి నువ్వు ప్రచారం చేయనేసి. సో ఎట్లా వాళ్ళు ఆ ప్రచారం చేశారు తెలుసుకోవాలని ఉందా? తర్వాత తెలుసుకుందాం మనం. ఓకే, ఇక్కడితో మనకి మన సమయం ప్రసంగం ముగిసింది. ప్రభుపాద కి జై, పతిత పావన శ్రీ గౌర్ నితాయ్ కి జై, నవదీప్ మహాప్రభు ధామ్ కి జై.
హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. తీరిక లేని షెడ్యూల్లో కూడా మహారాజు మాయాపూర్ ధామం నుంచి చైతన్య మహాప్రభు ఉన్న ధామం నుంచి వచ్చి మనకి చైతన్య మహాప్రభుని కళ్ళ కట్టినట్లుగా చూపించారా లేదా? నిత్యానంద ప్రభుని జయమదని కూడా చూపించారు కదా. కాబట్టి అంటే మహారాజు చైతన్య మహాప్రభుకి లీలలు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనకు రాబోయే గౌరవ పూర్ణిమకి ముందుగానే గౌరంగ మహాప్రభు తన యొక్క ప్రతినిధిని మహారాజు రూపంలో మనకు పంపించినందుకు గాను మహారాజుకు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా భగవన్నామం చెప్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. విజువల్ భక్తి ప్రచార పరివరాజ్ महाराज की, विजुअल जयपताक स्वामी महाराज की, श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव वृंद की, नामाचार्य हरिदास ठाकुर की, जय गौर प्रेमानंदी हरि हरि. ధన్యవాదాలు. అలానే ఈ రోజున మన భగవత్ ప్రసాదం వైష్ణవులు ఇందాక విన్నారు కదా. నిత్యానంద ప్రభు రంగనాథ్ దాస్ కోసం ఏం పనిష్మెంట్ ఇచ్చారు? వైష్ణవులందరికీ ప్రసాదం ఇందు. ఆ విధంగా ఏంటంటే మహారాజు వస్తున్నారు కదా నిత్యానంద ప్రభుకి ప్రతినిధిగా అని చెప్పి నేను వీరభద్ర ప్రభుకు ఒక చిన్న శిక్ష ఇచ్చాను. ఏమిటంటే వైష్ణవులందరికీ ప్రసాదం. అది ఆయన ఎంతో ఆనందంగా ఆ శిక్ష తీసుకున్నారు. ఒకసారి ప్రభుని పిలిచి మనం అందరం ఆయనకి కృతజ్ఞతగా మనం భగవన్నామం చెప్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. రండి ప్రభు, దారి ఇవ్వండి, కొంచెం దారి. ఇవ్వండి హరి హరి బో. మీ మాతాజీకి ఇవ్వండి, మీరు వెళ్ళేయండి అక్కడే. అలాగే